అందరికీ నమస్తే అండి. ఇగోండి నేను చూపిస్తున్నాను కదా, గుడ్లు రొయ్యలు వండుతున్నానండి. కర్రీ మీకు అది చూపించాలని వండుతున్నానండి. మాది కొత్త ఛానల్ అండి. మీరు సపోర్ట్ అయితే నాకు చెయ్యండి. ఇంకా రొయ్యలు తీసుకొని బాగా చేసుకున్న తర్వాత కడిగేసి వేపేసుకొని కొంచెం దగ్గరికి పక్కన పెట్టానండి. కొన్ని ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఒక విజిలేస్తే బాగా ఉడికిపోద్దండి. ఇదిగోండి ఉల్లిపాయ టమాటీ చిన్న అల్లం ముక్క వేసి ముద్ద రుబ్బేసుకున్నాను. అది పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి రొయ్యలు కూడా పక్కన పెట్టుకున్నాను కదా. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి మొక్కల కింద. ఇప్పుడు మనం వండేసుకుందాము. నూనె పోసుకుందాం. ముందు పాలలో నూనె పోసుకొని ముందు గుడ్లు వేపేసుకుందామండి. అయితే నేను కుక్కర్లోనే ఎందుకు పెట్టాను గుడ్లు అంటే, ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఉల్సరికి వెళ్ళి తెచ్చుకుంటే ఎక్కువ గుడ్లు ఉంటాయి. తెచ్చుకునేటప్పుడు అవి ఏంటంటే లేత గుడ్లు అవుతాయండి. మనకి తొక్కలు సరిగ్గా రావు. అందుకోసం ఏమొచ్చి మనము తెచ్చుకున్నట్లు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్లోని ఒక 2 విజిల్స్ ఉడికించేసుకుంటే ఎంత లేత గుడ్డు అవనివ్వండి, చక్కగా తొక్క వచ్చేసి చూసారు కదా, చక్కగా వేగిపోతాయండి. మనం అలాగ తెచ్చిన గుడ్లు అయితే మటుకు తొక్క రాదు, ఉడకబెట్టడం కూడా సరిగ్గా రాదు, ముక్కలుగా ఉడిపోద్ది అది మాట. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసి నేను వేపేసుకుంటున్నానండి. వేపేసిన తర్వాత మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, టమాటీ ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క ఇంట్లో ముద్ద రుబ్బుకున్నాం కదండి, దాన్ని వేసేసి మనం వేపేసుకుందామండి. చక్కగా ఉప్పు చిన్నది వేసి మగ్గబెట్టేసుకుందాము. మీరు చూస్తున్నాండి, మాది కొత్త ఛానల్ కదండి. ఇంకా 2 వీడియోలు పెట్టండి, 3వదండి. ప్లీజ్ నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి. ఇంట్లో ఉండి ఇంకా కన్నా ఈ వీడియోస్ చేసుకోమని చెప్పారు, అందుకని నేను చేస్తున్నాను. మాకు సపోర్ట్ అయితే చెయ్యండి ప్లీజ్. ఇవ్వండి వేసుకున్నాను కదా, ఉప్పు వేసుకొని అది అలాగా దగ్గరికి అవనిద్దామండి. అంటే పచ్చివాసన పోయినంతసేపు వేపుకుందామండి చక్కగా ముద్దని. పచ్చివాసన రాకంటానా కొంచెం చిన్న మసాలా పొడి, కర్రీ మసాలా వేసానండి చిన్నది, అది వేసి వేపుతున్నానండి. ఇగోండి రొయ్యలు వేసేసుకున్నాను. ఉడకబట్టి వేపి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ రొయ్యలు వేసుకొని వేపేటప్పుడు చిన్న ఉప్పు వేసుకోండి, మంచిది. రొయ్యలో ఉన్నదంతా ఏమంటే పోతుంది. చక్కగా వేపేసి పక్కన పెట్టుకోండి. ఇగోండి వేపేసుకొని అలా దగ్గర అవనిద్దాము. బాగా ఎగని తర్వాత ఇగోండి కారము మీరు ఎంత తింటారో అంత తీసుకోండి. ఎగ్స్కి రొయ్యలకి సరిపడా తీసుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎగ్స్ రొయ్యలు వండేటప్పుడు దగ్గరికే వండేసుకోవాలండి కూర. మనం నీరు కొంచెం జిగిరిలాగా అంటే పనికిరాదండి, బాగోదు. అందుకు దగ్గరికే చేసుకోవాలి. ఇదిగోండి ఎగిపోయింది, ముద్ద బాగా ఎగేసింది కదా, కనబడుతుంది కదా మీకు. ఇదిగోండి ఇవి ఎగ్స్ వేసుకున్నానండి. వేసుకొని కలిపేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని దాన్ని మరగబెట్టుకుందామండి, దగ్గరికి చేసుకుందాము. ఇదిగోండి వేసేసాను కదా వాటర్, అదంతా బాగా ఉడికిపోయేటట్టు చేసుకుందామండి. ఈ సాల్ట్ మీరు చూసుకోండి ఎంత సరిపోద్దో, మీకు ఎంత తగినంతదో అంత వేసుకోండి. ఇదిగోండి ఇంక మూత పెట్టి దాన్ని బాయిల్ చేసుకుందాం, దగ్గరికి అవరిద్దాం కూర. ఇదిగోండి ఉడుకుతుంది కదా, కొంచెం గుడ్డు లైట్ ముడిగేటట్టు వేసానండి, ఎందుకంటే గుడ్డులోకి కొంచెం గురి వెళ్ళాలి కదా. ఇక మూత పెట్టేసుకొని అయిపోద్దండి. ఖచ్చితంగా నా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి. ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్స్ తెలియజేయండి. ఇదిగోండి దగ్గర అయిపోయింది, రొయ్యి చక్కగా ఉడికిపోయి మంచి వాసన అయితే వస్తుంది. అంటే మీరు చూడగలరు కానీ మరి తెలియదు కదండి, కానీ నేను చేస్తున్నాను కదా, చాలా మంచి వాసన వస్తుంది. నీట్గా అయిపోయిందండి. కారం మాత్రం ఎంత కావాలో అంత తీసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. నా ఛానల్ చూస్తున్నప్పుడు ధన్యవాదాలు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.